మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారమండి. ఇంకా నేను అయితే వెజిటబుల్స్ అవి తీసుకుందామని బయటికైతే వచ్చాము. ఇక్కడైతే వెజిటబుల్స్ అవి తీసుకుంటున్నాము. ఇదైతే సంత జరుగుతుంది కదండీ! కూరగాయల సంత. అక్కడ అన్నమాట. అయితే ఇప్పుడైతే సంత లేదు కదండీ! సండేనో నెక్స్ట్ వెన్స్‌డే జరుగుతుంది. ఇప్పుడైతే సంత లేదు. అయితే 2, 3 షాపులైతే ఉన్నాయి. ఇంకా కూరగాయలైతే తీసుకొని ఇంటికైతే వచ్చామండి. పండు చూడండి చక్కగా డ్రాయింగ్ వేస్తున్నాడు. వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. టీవీలో చూస్తా డ్రాయింగ్ వేస్తా ఉంటాడండి. చాలా బుక్స్‌లో చాలా వేస్తా ఉంటాడు వీడు. ఈ డ్రాయింగ్ కోసమైతే సెపరేట్‌గా ఒక బుక్ అయితే పెట్టుకున్నాడు. దాంట్లో అన్ని డ్రాయింగ్స్ వేస్తా ఉంటాడనమాట. ఇక్కడైతే టీవీలో పెట్టుకొని డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు. ఇంకా దేవుళ్ళు డ్రాయింగ్ గూడా వేస్తాడండి. ఈసారి మీకు చూపిస్తాను. వాడి బుక్ అయితే భలే ఉంటుంది. అన్ని డ్రాయింగ్ బుక్ అనమాట అది. ఈయనైతే వర్క్ చేసుకుంటున్నారండి. ఇంకా పిల్లలైతే ఏదైనా ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. ఇంకా కర్రీస్ ఏమొద్దు కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేస్తే తిందామా అని అన్నారు. ఇంకా అయితే ఫ్రైడ్ రైస్ చేయాలండి. చూడండి ఎంత చక్కగా ఏసాడో. ఇదిగోండి ఇదొక బొమ్మ. ఇప్పుడైతే ఇంక నేను ఫ్రైడ్ రైస్ చేద్దామని ఇంకా కిచెన్‌లోకైతే వచ్చేసానండి. క్యారెట్, టమాటో, చిల్లీ ఇవైతే కట్ చేసుకున్నాను. ఇంకా క్యాబేజీ, పొటాటో, కొత్తిమీర, మిల్ మేకర్ ఇవి కూడా కట్ చేసుకొని అయితే రెడీ పెట్టుకున్నాను. అయితే ఇక్కడ ఆయిల్ వేసి, చిల్లీ వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. కొంచెం అది కారం పోయేంత వరకు చిల్లీలో కారం ఉంటుంది కదండీ! అది పోయే వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైము ఫ్రై చేస్తే చిల్లీలో ఉన్న కారం అయితే పోతుంది. ఇంకా దీంట్లో అయితే నేను క్యారెట్ కట్ చేసుకొని ఉంచుకున్నాను కదండీ! అవి కూడా వేసాను. ఇంకా మిల్ మేకర్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసాను. అవి వేసాను. నెక్స్ట్ క్యాబేజీ, పొటాటో అండి ఇవి. ఇవి కూడా అయితే వాటర్‌లో వేసి కొంచెం వాష్ చేసేస్తే దాంట్లో వేస్తాను. ఇంకొకసారి అయితే కలిపేసుకొని బఠానీ కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ. మన షిగి అయితే చేయడానికైతే వచ్చేసాడు. వాడే చేయమన్నాడనమాట. ఫ్రైడ్ రైస్ చేయమ్మా కొంచెం అంటే చేస్తున్నాను. ఇంక నేను చేస్తానని వచ్చాడనమాట. ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం ఏదో సింపుల్‌గా అలా చేస్తున్నానండి. ఇంకా టమాటో ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇక్కడ ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి. ఇంకా కొంచెం సోయా సాస్, వెనిగర్ కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం బయట టేస్ట్ లాగా అలా అనిపిస్తుంది. ఇదైతే యూజ్ చేస్తాను నేను. కొంచెం కర్రీస్ ఈ వంట ఇవి అన్నిట్లికన్నా అయితే నాకు కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఇంకా ముక్కలు కట్ చేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకొని రైస్ ఏసేసుకోవడమే కదా! ఈజీగా ఉంటుంది. అయితే ఇంక దీంట్లో సాల్ట్‌ను బిర్యానీ పౌడర్ ఉందండి. అది కూడా వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాము. ఇంకా ఒక్కొక్కసారి ఏంటి లంచ్ బాక్స్‌లో అయితే పెట్టడానికి టైం ఎక్కువ లేనప్పుడైతే ఇలా తయారు చేసైతే బాక్సెస్‌కి పెట్టేస్తానండి. కొంచెం పిల్లలు కూడా డిఫరెంట్‌గా ఉంటుంది తినడానికి వాళ్ళకి. ఇలా ఒక్కోసారి పెట్టేస్తా ఉంటాననమాట. అయితే ఇక్కడ కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇంకొకసారి అయితే మిక్స్ చేసేసుకొని రైస్ అయితే కలిపేసుకుందాము. ఇందాక మార్కెట్‌కి ఎళ్ళకముందే రైస్ అయితే తయారు చేశానండి. వచ్చాకైతే కర్రీ చేసుకోవచ్చు అనుకున్నాను. అయితే ఈ షీకి ఇంకా ఫ్రైడ్ రైస్ చేయమన్నాడని ఇంకా కర్రీ అయితే ఇంకేం చేయకుండా ఈ రైస్‌తోనే ఇలాగా ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్నదండి ఫ్రైడ్ రైస్. లంచ్ బాక్స్‌లో ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం లేనట్లయితే ఇది తయారు చేసుకుంటే త్వరగా అయిపోతుందండి. తక్కువ టైమే పడుతుంది. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.